guys doing? I hope you all are doing great. ఈ రోజు వీడియో వచ్చేసి 2025 ప్రెప్ అన్నమాట. బేసిక్లీ ఏం చేశానంటే నేను డెస్క్ ఎసెన్షియల్స్ కొన్ని తీసుకున్నా. అవన్నీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అవి ఏంటంటే ఒకటి జర్నలింగ్ అండ్ కొన్ని డెస్క్ మీద ఏమైనా స్టడీ టేబుల్ లాగా కొన్ని తీసుకున్నా. ఐ షో దిస్ ఇన్ దిస్ వీడియో. ఇవన్నీ ఎందుకు ఇప్పుడే అంటే 2025 కంటే ముందు మనం విజన్ బోర్డ్ కానీ బకెట్ లిస్ట్, టు డూ లిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం రాసుకొని పెట్టుకుంటే సో న్యూ ఇయర్కి కొత్తగా వాట్ టు డూ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. ఇన్ దాట్ పర్స్పెక్టివ్ ఐ హ్యావ్ స్టార్టెడ్. మీకు ఇప్పుడు నేను జర్నల్ చూపిస్తాను. ఇది నేను ఒక 15 days బ్యాక్ బుక్ చేశాను అనమాట. నాకు తెలిసి ఇది యూఎస్ నుంచి వస్తుంది. సో నిన్న వచ్చింది అది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ఇట్. సో లెట్స్ ఓపెన్ నౌ. ఇదే నా జర్నల్. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ నేను జర్నలింగ్ చేద్దాం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అనుకున్నా. బట్ నాకు ఎందుకో కొంచెం టైం వేస్ట్ అనిపించింది. అంటే అన్నీ మనమే చేసుకోవాలి, జర్నలింగ్ అంటే టేక్స్ టైం కదా అని చెప్పేసి అనిపించింది. కాకపోతే ఈ 1 year అంతా కొంచెం చూసుండే అనమాట హౌ టు మేక్ అని. ఎవ్రీడే ఒక ½ an hour దీనికోసం మనం స్పెండ్ చేస్తే ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. సో ఇది కూడా ఒక ఆర్ట్, జర్నలింగ్ అనేది. బాగుంది కదా, చాలా నచ్చింది నాకు కూడా. ఎంత బాగుందో. బట్ ఇది లైట్ పింక్. వీ నీడ్ టు హ్యాండిల్ ఇట్ విత్ కేర్. బుల్లెట్ జర్నల్స్ అనమాట. సో ఇలా ఉంటుంది మొత్తం ప్లేన్. మన ఇష్టం ఉన్నట్టు మనం రాసుకోవచ్చు, ఎలానన్నా డిజైన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ ది జర్నల్. జర్నలింగ్ ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అనేది ఇంకాసేపు అయినాక చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకో పార్సల్ వస్తుంది, సూపర్ అమేజింగ్ పార్సల్. ఐఎమ్ వెయిటింగ్. ఇందులో ఏముంటుందో గెస్ చేయండి. క్లూ ఇస్ దట్ ఈ టేబుల్ మీద పెట్టుకునేదే అనమాట. యాక్చువల్లీ ఇది కూడా తీసుకుందాం అని చెప్పేసి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. అరౌండ్ 3 months నుంచి. బట్ ఐ నీడ్ టు సేవ్ మనీ అండ్ దెన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటివరకు ఆగాను అనమాట. అండ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు బ్లాక్ చూస్ చేసుకున్నా. వైట్ అండ్ రోజ్ గోల్డ్, కొంచెం బ్రౌనిష్ కలర్ అట్లా కూడా ఉన్నాయి. బట్ బ్లాక్ ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో బ్లాక్ చూస్ చేసుకున్నాం.
నేనైతే గ్లాస్లో తీసుకున్నాను, కాకపోతే చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ వుడెన్లో ఉన్నాయి అండ్ ప్లాస్టిక్లో ఉన్నాయి. మీరేమని సెర్చ్ చేయండి అంటే బుక్ స్టాండ్, అంటే స్టడీ బుక్ స్టాండ్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇది చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇదే కావాలి అంటే నేను లింక్ కింద పెడతా, చూసుకోండి. అండ్ ఇందులో బెస్ట్ ఫీచర్ ఏమి ఇచ్చాడంటే ఇంక్లైన్స్ వల్ల ఏంటంటే మనకి ఏ లెవెల్ వరకు కావాలి, ఏ లెవెల్ వరకు బుక్ పెట్టుకోవాలనేది ఈజీగా మనకు తెలుస్తుంది అండ్ మనకు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అసలు ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చదివి మనకు నెక్ పెయిన్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం హెడ్ కంప్లీట్గా కిందికి ఉంచి చదువుతాం కాబట్టి మనకి స్టార్టింగ్లో అర్థం కాదు. కాకపోతే పోతూ ఉంటే ఏమవుతుంది అంటే మెల్లిగా నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ కొంతమందికి లంప్ కూడా ఫామ్ అవుతుంది అంట లోపల. ఇదంతా ఎందుకు అసలు వద్దు అని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. ఫ్రమ్ పాస్ట్ 3 months నేను అనుకుంటుండే, కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఇది వెయిట్ చేసి తీసుకున్నాను. కానీ చాలా వర్త్. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కూడా. మీకు ఇదే కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ చూడండి అండ్ బై ఇట్. ఇప్పుడు బిఫోర్ నోయింగ్ అబౌట్ జర్నలింగ్ ఆర్ ప్లానింగ్, మీలో ఎంతమందికి ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫ్రమ్ బోర్డ్ టైంలో ప్లానింగ్ చేసుకోవడం అలవాటు ఉందో చెప్పండి. ఇఫ్ మీరు ప్లాన్ చేసుకున్నారు ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే మీకు సగం జర్నలింగ్ వచ్చినట్టే. ఇఫ్ లేదు అన్నా కూడా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో ఐల్ టెల్ యూ అబౌట్ ది బెనిఫిట్స్ ఆఫ్ జర్నలింగ్ అండ్ నేను ఎలా చేసుకుంటానని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ దీనివల్ల నాకెంత బెనిఫిట్ అయింది, హౌ ఇట్ హెల్ప్ మీ విత్ కన్సిస్టెన్సీ అండ్ ప్రొడక్టివిటీ అని చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. లాస్ట్లో కొన్ని పాయింట్స్ కూడా ఇంక్లూడ్ చేసా. కంప్లీట్గా వీడియో చూడండి సో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో ఫస్ట్ థింగ్ టు నో ఇస్ వాట్ ఈస్ జర్నలింగ్. అసలు జర్నలింగ్ అంటే ఏంటి? జర్నలింగ్ అంటే జస్ట్ నోటింగ్ డౌన్ యువర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎ జర్నల్, లేకపోతే ఒక పర్టికులర్ బుక్లో. అంటే మీరు ఎవ్రీడే ఏం చేస్తారు, అసలు మీ థాట్స్ ఏంటి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అండ్ మీ ప్రోగ్రెస్ ఏంటి అని ఒక బుక్లో రాయడమే అనమాట. అయితే దీనివల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు జర్నలింగ్ చేయాలి అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజెస్, దట్ టు ఫర్ ది స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్. నేను ఒక్కొక్క యూజ్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ నేను కంప్లీట్ జర్నలింగ్ ఒక 1 week చేశాను అనమాట. సో ఇది ఒక వీక్ జర్నలింగ్ అనేది వ్లాగ్లో యాడ్ అయ్యి ఉంది. అంటే కొన్ని థింగ్స్ కూడా తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా యాడ్ చేశాను. బయటకు వెళ్తున్నా క్రాఫ్ట్ పేపర్స్ తీసుకోనికి. క్రాఫ్ట్ పేపర్స్ ఎందుకంటే జర్నలింగ్లో కవర్ పేజ్ కోసం అనమాట. నేను చూస్ చేసుకున్న డిజైన్కి ఆ కవర్ పేజ్కి క్రాఫ్ట్ పేపర్స్ అవసరము. సో నియర్ బై లోకల్ స్టోర్స్, లోకల్ స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి కదా, బయటికి వెళ్ళి అది తెచ్చుకొని డిజైన్ చేసుకుందాం. బేసిక్లీ జర్నలింగ్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఒక నార్మల్ బుక్లో తీసుకొని టు-డూ లిస్టులు ప్రిపేర్ చేసుకొని లేఅవుట్స్ ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఈచ్ లేఅవుట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కూడా ఈ వ్లాగ్లో ఉంది, చూడండి. అయితే నేనేం చేశానంటే కొంచెం క్రియేటివ్గా చేయడం అనేది నాకు ఇష్టం అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా స్టేషనరీ ఐటమ్స్, కొంచెం ఆర్ట్ అనేది ఇష్టం అనమాట. దానికోసమని నేను కొన్ని జర్నలింగ్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి బయటకు వచ్చాను. నేను ఇది ఫస్ట్ ఇయర్ జర్నలింగ్ చేయడం కాబట్టి కొన్ని ఐటమ్స్ అనేది తీసుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట. అండ్ జర్నలింగ్ వల్ల మీకు ఎప్పుడు టైం వేస్ట్ అవ్వదు. ఎవ్రీడే ఒక 1/2 hour మీరు అంటే స్టార్టింగ్లో అనమాట. ఇప్పుడు 20-25 లేఅవుట్స్ వేసేటప్పుడు మీరు ఒక వీక్కి ఏం ప్రామిసెస్ ఇస్తున్నారు అలాంటి కొన్ని లేఅవుట్స్ ఉంటాయి అనమాట. ఆ లేఅవుట్స్ అని మీరు స్టార్టింగ్ 1 week ఎవ్రీడే ఒక 40 minutes దానికి స్పెండ్ చేసి చేసుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్. అంటే ఇయర్ మొత్తం మీకు యూస్ అయితే. అండ్ మంత్లీ కూడా కొన్ని లేఅవుట్స్ వేసుకోవాల్సి వస్తాయి, ఒక 2-3 లైక్ మంత్లీ లేఅవుట్ అండ్ వీక్లీ లేఅవుట్స్ అండ్ వాట్ ఆర్ ది హ్యాబిట్ ట్రాకర్స్. ఇవన్నీ మీకు నేను చూపిస్తాను. అంటే మీరు ఒకవేళ కొత్త అయితే జర్నలింగ్కి ఇవన్నీ మీకు అర్థం కావు. నేను ఒక్కొక్క లేఅవుట్ ఏంటా అనేది చెప్పేసి మీకు నీట్గా చూపిస్తే అప్పుడు మీకు అర్థమవుతాయి అసలు లేఅవుట్స్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తాము అని చెప్పేసి. సో వీటన్నిటికీ ఏంటంటే కొన్ని మార్కర్స్ అవి కొన్ని ఉంటాయన్నమాట, అవన్నీ తీసుకోవాలి. సో వాటి కోసమని నేను బయటకు వెళ్ళేసి వచ్చా. మీకు అసలు అట్లాంటి ఏం అవసరం లేదు అన్నా కూడా నార్మల్ ఒక బుక్లో మంత్లీ లేఅవుట్ అండ్ వీక్లీ లేఅవుట్, టు-డూ లిస్ట్, హ్యాబిట్ ట్రాకర్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నా లేఅవుట్స్ కోసం అని చెప్పేసి ఒక 70% అయితే పింట్రెస్ట్ నుంచి చూసి చేశాను, ఇంకా 30% నా ఇంప్లిమెంటేషన్. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ మనం కూడా కొత్త డిజైన్స్ అలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే పింట్రెస్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్. అసలు ఎలా అంటే అలా మనం మోడిఫై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు చూపించిందే అనే కాకుండా అందులో మనం కొన్ని మన ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మనము జర్నలింగ్లో స్టార్ట్ చేయవచ్చు. నేనైతే ఫస్ట్ పేజ్ ఏం చేశానంటే నోట్ టు మై సెల్ఫ్, అంటే నేను అసలు ఎలా ఉండాలి, వాట్ ఐ యామ్ అండ్ నా ఏంటి కొన్ని అంటే ఎలా అంటే ఐఎమ్ వర్తీ, ఐ షుడ్ బి పాజిటివ్, నెగిటివ్ థాట్స్ తీసేయాలి, ఇలాంటి కొన్ని థింగ్స్ అనేది నేను రాసుకున్నా. సో దట్
అంటే నాకు నేను చెప్పుకుంటున్నట్టు ఒక పేజ్ అనమాట. ఫస్ట్ పేజ్ అనేది అది క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ జర్నలింగ్లో కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అండ్ ఒకటి డైలీ జర్నలింగ్. గ్రాటిట్యూడ్ జర్నలింగ్లో ఏంటంటే మీరు వాట్ యు ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్, అంటే ఈరోజు మీరు దేనికి థ్యాంక్ఫుల్ ఉన్నారని చెప్పేసి రాసుకోవడము. అండ్ మీకు ఏది పాజిటివ్గా అనిపించింది, ఏది హ్యాపీగా అనిపించింది, ఈరోజు దీనికి రీజన్ ఏంటి అని చెప్పి ఒక పాజిటివ్ థింగ్స్ని క్రియేట్ చేసుకోవడమే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనమాట. దానివల్ల మీకు యూ విల్ ఈజీలీ కల్టివేట్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. అండ్ డైలీ జర్నలింగ్లో ఏంటంటే మీరు ఎవ్రీ డే బై డే మీ డైలీ ఈవెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఎట్లా అంటే మన టు డూ లిస్ట్, ఇప్పుడు మనము యాజ్ ఏ ఆస్పిరెంట్ మన డైలీ లిస్ట్ ఏముంటుంది, మనము పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయాలి, లేకపోతే బయటికి వెళ్ళే మనం ఒకవేళ దూరంగా ఉంటే ఈరోజు చేయాల్సినవి ఏంటి, అండ్ కొన్ని వాకింగ్, లేకపోతే వాటర్ తాగడము, అండ్ ఇవన్నీ కొన్ని సింపుల్ టాస్క్ అనమాట. నిన్న మనం నోట్ టు సెల్ఫ్ చేసుకున్నాము అండ్ ఈరోజు విజన్ బోర్డ్ చేసుకోవాలి. విజన్ బోర్డ్లో హెల్త్, కెరీర్, ప్రొడక్టివిటీ ఇంకా చాలా రాసుకోవచ్చు. దట్ వాట్ వీ విల్ డూ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పేసి. యాక్చువల్లీ దానికి పింట్రెస్ట్ యూజ్ చేసి కొన్ని ఐడియాస్ చూసి రీక్రియేట్ చేద్దాం. నేను నిన్న చూసిన దాంట్లో నాకు ఒకటి నచ్చింది, ఇది నచ్చింది, బట్ నోట్ టు సెల్ఫ్ కూడా సేమ్ అయింది అని చెప్పేసి వేరే చేయాలని అనుకుంటున్నా. చూద్దాం. ఈరోజు డే టూ నేను ఏం చేశానంటే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను. నిన్న మనం నోట్ టు సెల్ఫ్ చేసుకున్నాం కదా, అంటే వాట్ ఐ యామ్, వాట్ ఐ షుడ్ బి అని చెప్పేసి. ఇది విజన్ బోర్డ్ ఏంటంటే ఈ 2025 మొత్తం ఇయర్లో మీరు ఏమేం చేస్తారంటే ఫిట్నెస్ పరంగా, కెరీర్ పరంగా అండ్ హెల్త్, ఇలా కొన్ని ఫైనాన్సెస్, ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కొన్ని విజన్స్ ఏంటి అసలు మీకు ఈ 2025లో అని చెప్పేసి రాయడమే విజన్ బోర్డ్ అనమాట. దానికి ఇప్పుడు నేను ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకుంటున్నా. ఈ విజన్ బోర్డ్ ఒక్క పేజ్ కంప్లీట్ ఇయర్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. బేసిక్లీ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ప్లానర్ యూజ్ చేసేటప్పుడు కూడా నా విజన్ బోర్డ్లో కొన్ని లిస్ట్ ఉండే అనమాట, వాట్ టు డూ అని చెప్పేసి. అవి నేను ఎప్పుడైతే నిన్న చూసుకున్నానో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ సగం అందులో కంప్లీట్ చేశాను. కంప్లీట్గా కాకపోయినా ఒక సగం కంప్లీట్ చేశాను, ఒక సగం అవ్వలేదు. ఈసారి నా ఓన్లీ రెజల్యూషన్ ఏంటంటే అట్లీస్ట్ 80% ఆఫ్ మై విజన్ బోర్డ్ షుడ్ బి కంప్లీటెడ్, అంటే ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి. అండ్ నిన్న విజన్ బోర్డ్ అయింది అండ్ దిస్ ఇస్ థర్డ్ డే నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసుకుంటున్నా. అయితే నేను ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా స్టేషనరీ షాప్కి వెళ్తున్నా అని, అక్కడ నాకు క్రాఫ్ట్ పేపర్స్ దొరకలేదన్నమాట. నేనేం చేశాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను, అవి వచ్చేసాయి. ఫస్ట్ పేజ్ ఏంటంటే వెల్కమ్ టు 2025, అందరికీ తెలిసిందే, కొంచెం డిజైన్ చేయడము అని చెప్పేసి, అంతే, అంటే వెల్కమింగ్ లాగా. ఫస్ట్ పేజ్ మాత్రం చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. మీకు లాస్ట్లో ఒక్కొక్క లేఅవుట్ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇఫ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ జర్నలింగ్లో కానీ, ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేస్తే మీ జర్నలింగ్లో కానీ మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ చాలా బాగా అనిపించింది అనమాట. నాకు తెలిసి ఇది పెట్టేటప్పటికి ఒక్క లేఅవుటే మిస్ అవుతుంది, దట్ టు వీక్లీ లేఅవుట్. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో కానీ ఇంకేదో వ్లాగ్లో మీకు ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే వ్లాగ్స్లో నా డైలీ రొటీన్స్, వీక్లీ రొటీన్స్ అన్నీ కూడా అందులోనే స్టార్టింగ్లో చూపిస్తాను కాబట్టి మీకు అప్పుడు వీక్లీ లేఅవుట్స్ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను మీకు బెనిఫిట్స్ ఆఫ్ జర్నలింగ్ చెప్తాను. మీరు ఎవ్రీడే బేసిస్లో జర్నలింగ్ ఇంక్లూడ్ చేసుకుంటే మీ డైలీ రొటీన్లో మీ మెంటల్ హెల్త్, మీ సోషల్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఎక్స్పెషల్లీ జర్నలింగ్ హెల్ప్స్ రెడ్యూస్ మెంటల్ ఇల్నెస్ సిమ్టమ్స్ అనమాట. అంటే మీరు ఎవ్రీడే మీరు ఏం చేసుకుంటారో ఏమనేది మీకు క్లియర్గా ఉన్నప్పుడు, మీరు వాట్ టు డూ అనేది తెలుస్తున్నప్పుడు మీకు సగం మెంటల్ స్ట్రెస్ అనేది అక్కడే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన సగం మొత్తం ఐడియాస్ అన్నీ, అంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి, అన్నీ ఎలా ఉంటాయి, రేపు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇవే థాట్స్ రన్ అవుతాయి కాబట్టి దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ స్ట్రెస్. అలా కాకుండా మీరు ఒక జర్నలింగ్లో కానీ ప్లానింగ్లో కానీ రాసుకుంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది దట్ వాట్ టు డూ అని చెప్పేసి. దీనివల్ల మీకు సగం మెంటల్ స్ట్రెస్ ఉండదు అనమాట. ఎస్పెషల్లీ మనం మీ చదువుకుంటున్న ఫీల్డ్లో మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇలా రాసుకోవడం వల్ల ఏం చేయాలని చెప్పేసి కూడా మీకు కంప్లీట్ క్లియర్ కట్ ఐడియా ఉండడం వల్ల మీకు ఏ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ కంప్లీట్గా ఉండదని చెప్పను, బట్ 80% ఆఫ్ ది స్ట్రెస్ అనేది మీకు రిలీఫ్ ఉంటుంది.
అండ్ జర్నలింగ్ ప్రొవైడ్స్ ఏ సేఫ్ స్పేస్ టు ప్రాసెస్ యువర్ ఎమోషన్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మీరు ప్రతి ఒక్క ఎమోషన్స్ మీరు అందులో రాసుకుంటున్నప్పుడు మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఆల్సో కొంతమందికి యాంగ్జైటీ లెవెల్స్ ఉంటాయన్నమాట, అవి కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఫ్రీగా ఓపెన్గా మీరు ఎవరితో ఎక్స్ప్రెస్ చేయకపోయినా జర్నలింగ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే మనకి చాలామంది చెప్పేది కూడా, మనం ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే, ఇఫ్ మనకి ఏదైనా అనిపించినప్పుడు ఎవరితోనన్నా మనకి నియర్ అండ్ లవ్డ్ వన్స్తో షేర్ చేసుకుంటున్నప్పుడు విల్ ఫీల్ లైక్ బర్డెన్ ఫ్రీ, అంటే కొంచెం తగ్గినట్టు ఆ ఫీలింగ్, మనం ఆ ఎమోషనల్ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సేమ్ థింగ్ జర్నలింగ్ కూడా, మీరు ఒక ఈజీగా మీకు మీరే ఒక ఫ్రెండ్ అయిపోతారు, ఒక గైడ్ లాగా మీకు మీరే ఉంటారు. కాబట్టి ఇట్ హెల్ప్స్ యూ టు రిలీవ్ ఫ్రమ్ ది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అండ్ ఇట్ హెల్ప్స్ విత్ ది సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంటే మీ గురించి మీరు అనలైజ్ చేసుకొని మీ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే రాస్తున్నప్పుడు మీకు ఒక గ్రేటర్ సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంక్రీజ్ యువర్ పర్సనాలిటీ గ్రోత్. మీ పర్సనల్ గ్రోత్ ఎవ్రీడే అంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీడే మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతారు. సో ఇట్ హెల్ప్స్ యూ విత్ యువర్ పర్సనల్ గ్రోత్. And also it helps with goal setting. అంటే journaling allows students or aspirants to set clear goals, track progress and also stay motivated and consistent. ఇది మనకి ఎస్పెషల్లీ మోస్ట్ బెనిఫిటెడ్ ఫీచర్ అనమాట జర్నలింగ్ వల్ల. ఇది నేను లాస్ట్ మంత్ ట్రై చేశాను, అంటే డిసెంబర్ అంతా ట్రై చేశాను. ఎందుకంటే జనవరి నుంచి నేను జర్నలింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా. సో నేను లాస్ట్ మంత్ అంతా ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా మంచిగా యూజ్ అయింది. ప్లానింగ్కి జర్నలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లానింగ్లో ఏంటంటే ఏం కావాలో అని చెప్పేసి మనం రాసుకోము, వాళ్ళైతే ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ బుక్లో దాని గురించి రాస్తాం. కాబట్టి మన సెల్ఫ్ గ్రోత్ అనేది మనకు తెలియదు ఎక్కువ, అంటే తెలుస్తుంది బట్ ఎక్కువ తెలియదు. కానీ జర్నలింగ్ చేయడం వల్లనైతే చాలా యూజెస్ ఉన్నాయి. అంటే మనకేం కావాలో అని చెప్పేసి ఒక విజన్ బోర్డ్లో ముందే రాసుకోవడం కాబట్టి ఒక ప్రోగ్రెస్ అనేది మనకి ఎవ్రీ డే బై డే మనం ఏం చేస్తున్నాము, మన సెల్ఫ్ గ్రోత్, మన పర్సనల్ గ్రోత్ అన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి అన్నమాట. నాకైతే అదే అనిపించింది. నేను డే బై డే ఏం చేస్తున్నాను, నిన్న చెయ్యలేదు అంటే ఈరోజు చెయ్యాలి అని చెప్పేసి ఆ మోటివేషన్ అనేది అయితే నాకైతే బాగా అర్థమైంది. అండ్ ఇట్ హెల్ప్ మీ టు స్టడీ మోర్ అండ్ మోర్ అనమాట. నాకు కన్సిస్టెన్సీ లెవెల్ కూడా చాలా ఎక్కువైంది అండ్ లెథార్జిక్ ఫీలింగ్ కూడా తక్కువైంది. బేసిక్లీ ఏంటంటే మనకు ఒక ఫియర్ వస్తుంది, ఈరోజు చేయాల్సిన ఈరోజు చేయకుండా రేపు పోస్ట్పోన్ చేసుకుంటే ఎవ్రీడే పోస్ట్పోన్ చేయడం వల్ల దాని బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. దానివల్ల కూడా మనకి చాలా స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో అలా కాకుండా మనం ఎవ్రీడే ఆ భయంకి, ఆ ప్రోగ్రెస్ కంప్లీట్ చేయాలనే భయంకి కూడా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ చేసుకుంటూ వస్తాము. నాట్ ఓన్లీ అబౌట్ స్టడీ అండ్ పర్సనల్ గ్రోత్ కూడా మనం ఏమేం చేస్తున్నాము, అసలు ఏ లెవెల్లో ఉన్నాము ఏంటి అంటే మనకి ఫిట్నెస్ పరంగా లేకపోతే ఫైనాన్సెస్ పరంగా కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఫైనల్లీ ఈ రోజుతో ఆఫ్టర్ 7 days నా జర్నలింగ్ అనేది అయిపోయింది. జర్నలింగ్ అంటే ఏంటో, అసలు ఏంటి పర్పస్ అని చెప్పేసి నేను స్టార్టింగే చెప్పేశాను కదా. సో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్లీ ఇంకో పాయింట్ ఏంటంటే జర్నలింగ్తో మీకు టైం వేస్ట్ అస్సలు అవ్వదు. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ మీరు దానికి టైం ఇస్తే దెన్ మీకు అసలు టైం వేస్ట్ అనేదే ఉండదు. నేను ఈ 7 days కూడా ఎవ్రీడే నాకు ఒక 40 minutes పట్టింది. దట్ అంటే నేను చేసే కొన్ని టెంప్లెట్స్కి లేఅవుట్ చేయడం అనేది ఇది ఓన్లీ స్టార్టింగ్ అనమాట. ఎందుకంటే మీ ఒక ఇయర్ మొత్తంలో మీరు ఏమేమి చేస్తారు, వాట్ ఈజ్ యువర్ విజన్ బోర్డ్, మీరు మంత్లీ ఏం చేస్తారు అండ్ వాట్ ఆర్ యువర్ ప్రామిసెస్, వాట్ ఆర్ యువర్ రెజల్యూషన్స్ అని చెప్పేసి అన్ని లేఅవుట్స్ చేసుకోవడమే స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది. అండ్ ఇఫ్ మీరు ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఒక 2 days అంటే మంత్లీ లేఅవుట్ అండ్ వీక్లీ లేఅవుట్స్ 2 వేసుకుంటే 2 days ఎవ్రీడే 40 minutes ఇచ్చుకుంటే మనం టైమ్ ఇట్ విల్ బీ ఓకే. అంటే మీకు అంత టైం వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే జర్నలింగ్ అసలు ఎందుకు చేయాలి, ప్లానర్స్ కూడా ఉన్నాయి కదా అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ప్లానింగ్ చేశాను. అంటే ప్లానర్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ డిజైనింగ్ వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తారు అండ్ వాళ్ళు ఏదైతే ఇస్తారో అందులోనే మనం ప్లానింగ్ చేయాలి. జర్నలింగ్ అంటే అలా కాదు. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు మనం స్టడీ ఫీల్డ్లో ఉన్నాము,
స్టడీతో పాటు మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా మనం ఒక్కొక్క లేఅవుట్స్లో మన రిజల్యూషన్స్ ఏంటి, మనం ఏమేమి టార్గెట్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి అని చెప్పేసి నీట్గా ఒక్కొక్కటి లేఅవుట్స్ చేసుకోవచ్చు. సో జర్నలింగ్ అండ్ ప్లానింగ్కి డిఫరెన్స్ అది. ప్లానింగ్ అంటే వాళ్ళెవరో ప్రిపేర్ చేసి ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఇస్తారు. జర్నలింగ్ అంటే మనకేం కావాలని చెప్పేసి చేసుకోవడమే జర్నలింగ్. అండ్ ఆల్సో జర్నలింగ్ అండ్ డిసిప్లిన్కి లింక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జర్నలింగ్ ఏంటంటే బేసిక్లీ ట్రాక్ చేసుకోవడం, అంటే ఎవ్రీడే మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ ప్రోగ్రెస్ అంతా మనం ట్రాక్ చేసుకోవడం అనమాట. అలా మనం ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం వల్ల మనకు డిసిప్లిన్ ఉంటుంది, మనకు ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. అది లేకపోతే అసలు మనకు తెలియదు. అంటే ఈరోజు మనం ఏదో ఒకటి చేసేసి రేపు ఏదో ఒకటి చేసేస్తే వీ డోంట్ నో వాట్ వీ హ్యావ్ డిడ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో దానికోసం మీరు జర్నలింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ మాకు జర్నలింగ్ అదంతా ఆర్ట్ రాదు, దానికి టైం వేస్ట్ అని మీరు ఫీల్ అయితే మీరు ప్లానర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ పర్సన్ ప్లానింగ్ ఆర్ జర్నలింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. చాలా 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 ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జర్నలింగ్. అండ్ రేపు న్యూ ఇయర్ కదా, ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇయర్ షుడ్ బీ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ సక్సెస్, జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆల్ నెగిటివిటీని తీసేసి పాజిటివిటీతో మీ ముందు వెళ్ళిపోండి నెక్స్ట్ ఇయర్ 2025. అండ్ మంచి సక్సెస్, మీరు అండ్ మీతో పాటు నేను అందరం ఫుల్ సక్సెస్తో ఈ ఇయర్ అనేది ఎంజాయ్ చేద్దాము. సో ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ అవర్ సక్సెస్. బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి గుడ్ పర్సంటేజ్, అండ్ బీటెక్ ఆర్ డిగ్రీ చేసే వాళ్ళకి మంచి పర్సంటేజ్తో మంచి ప్లేస్మెంట్స్తో బయటికి రావడము. అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళందరికీ గుడ్ సక్సెస్ రావాలని I will heartfully wish for everyone. So this is for the video. I hope you will love this video and we'll be meeting you in another video. Until then, bye bye. Have a nice day and a happy new year once again.